సోషల్ మీడియా అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కు ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది. మీరు ఫిజికల్ గా వెళ్తే రోజుకి ఎంతమందిని కలవగలరు? 5 మంది లేదా 10 మంది. కానీ సోషల్ మీడియా ద్వారా కొన్ని వేల మందిని రోజుకి చేరుకోవచ్చు. మీరు సోషల్ మీడియా ద్వారా ఎలా గ్రోత్ అవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ప్రొఫెషనల్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ చూసిన వెంటనే మీరు ఒక ప్రొఫెషనల్ అనే అవతల వ్యక్తులకు అర్థం కావాలి. దానికోసం ముందుగా ప్రొఫైల్ పిక్, మీ ఫేస్ క్లియర్ గా కనిపించేలాగా ఒక మంచి క్వాలిటీ ఫోటోను అప్లోడ్ చేయండి. రెండోది బయో. మీరు ఏం చేస్తారో క్లియర్ గా రాయండి. ఉదాహరణకి హెల్పింగ్ పీపుల్ టు బిల్డ్ సెకండ్ ఇన్కమ్ లేదా హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, ఇలాంటివి రాయండి. కాంటాక్ట్, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్ లింక్ లేదా ఈమెయిల్ ఐడిని ఖచ్చితంగా ఇవ్వండి. రెండోది కాంటెంట్ క్రియేషన్. కేవలం కంపెనీ పోస్టర్లు, ప్రొడక్ట్ రేట్లు మాత్రమే పెట్టి జనాలకి బోర్ కొట్టేలాగా ఫీల్ అయ్యేటట్టు చేయకండి. మీరు ఇచ్చే కంటెంట్ విలువైందై ఉండాలి. ఎడ్యుకేషనల్ వీడియోస్. మీరు అమ్ముతున్న ప్రొడక్ట్స్ వల్ల కలిగే లాభాలను వివరించండి. ఉదాహరణకి స్కిన్ కేర్ టిప్స్ కావచ్చు, హెల్త్ టిప్స్ కానీ ఇవ్వండి. రీల్స్. ప్రస్తుతం రీల్స్ కి ఎంత రీచ్ ఉందో మీ అందరికీ తెలుసు. బిజినెస్ మోటివేషన్, సక్సెస్ స్టోరీస్, టీమ్ మీటింగ్స్ వీడియోస్ కావచ్చు, ఇలాంటివి 30 seconds లో క్యూరియాసిటీని డెవలప్ చేసేలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. బిహైండ్ ద సీన్స్. మీరు బిజినెస్ కోసం చేస్తున్నటువంటి ఆ జర్నీస్ కావచ్చు, నేర్చుకుంటున్న విషయాలు కానీ షేర్ చేస్తూ మీ పైన నమ్మకాన్ని కలిగేలాగా చేయండి. పర్సనల్ బ్రాండింగ్. గుర్తుంచుకోండి, జనాలు కంపెనీని చూసి జాయిన్ అవ్వరు, మిమ్మల్ని చూసి జాయిన్ అవుతారు. కంపెనీ లోగో కంటే మీ ఫేస్ ఎక్కువగా కనిపించేలాగా చూసుకోండి. మీ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోండి. మీరు మాట్లాడే విధానం, మీ ఆలోచనలు జనాలకు నచ్చితే వారే మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి అప్రోచ్ అవుతారు. లీడ్ జనరేషన్. సోషల్ మీడియాని కేవలం పోస్టింగ్ కోసం కాకుండా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి కూడా వాడండి. స్టోరీ పోల్స్. ఎవరికైనా అదనపు ఆదాయం సంపాదించడం ఇష్టమా అని పోల్ పెట్టండి. ఎస్ అన్న వాళ్ళకి మెసేజ్ చేసి మాట్లాడండి. కామెంట్స్. మీ ఫీల్డ్ కి సంబంధించిన ఇతర ప్రొఫైల్ మీద కామెంట్స్ చేస్తూ నెట్వర్క్ ని పెంచుకోవచ్చు. గ్రూప్స్. ఫేస్బుక్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటూ అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మీరు గుర్తింపు తెచ్చుకోవచ్చు. చేయకూడని తప్పులు. స్పామింగ్ చేయకండి. తెలియని వారికి ఇన్బాక్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మా బిజినెస్ లో చేరండి అని లింకులు పంపించడం, ఇలాంటివి చేయకండి. దీనివల్ల మీకు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. తప్పుడు వాగ్దానాలు. ఓవర్ నైట్ లో లక్షాధికారులు అయిపోవచ్చు అని చెప్పేసి లేనిపోని పోస్టర్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇన్సిస్టెన్సీ. ఒక రోజు పోస్ట్ చేసి వారం రోజులు గ్యాప్ ఇవ్వకండి. రోజు ఏదో ఒక పోస్ట్ ని చేస్తూ యాక్టివ్ గా ఉంచండి. ఇలా సోషల్ మీడియాలో ఒక క్వాలిటీ కంటెంట్ ని రెడీ చేసి మీరు ఒక వాల్యుబుల్ పేజ్ ని మీరు రెడీ చేసుకుంటూ చిన్న చిన్న టిప్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ తీసుకెళ్తే డెఫినెట్లీ మీకు ఒక మంచి రీచ్ వస్తుంది. మీ బిజినెస్ కూడా బాగా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.